అడ్వాన్స్డ్ థింగ్స్ ఏదైనా ఐఎస్ అంటే ఈ రోజు సెషన్ లో మనం చూడడమే స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనందరం ఆల్రెడీ నేర్చుకుంటున్నాం. ఏమేమి నేర్చుకున్నామంటే స్టాటిక్ వెబ్సైట్ ని బిల్డ్ చేయడం నేర్చుకున్నాము. అలానే రెస్పాన్సివ్ వెబ్సైట్స్ ని బిల్డ్ చేయడం కూడా ఏం చేసామంటే చాలా బాగా నేర్చుకోవడం అనేది జరిగిందన్నమాట. మనం ఇంకొకటి ఏం మిస్ చేసామంటే డైనమిక్ వెబ్సైట్స్ అనేది బిల్డ్ చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఆ డైనమిక్ వెబ్సైట్స్ అనేవి బిల్డ్ చేయాలంటే మనకి ఏముండాలి అంటే కొంచెం స్క్రిప్టింగ్ నాలెడ్జ్ మీద లైట్ గా టచ్ అనేది రావాలి. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ డైనమిక్ వెబ్సైట్స్ అనేది నేర్చుకోవాలంటే జావా స్క్రిప్టింగ్ అనేది కావాలి కాబట్టి మనం అంత లోపలికి ఏం చేద్దామంటే మనం ఈ డైనమిక్ వెబ్సైట్స్ బిల్డ్ చేసేటప్పుడు మనకి కొంత అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట. దేని మీద అంటే డేటాబేస్ మీద మనకి బాగా అవేర్నెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్డ్ గా డైనమిక్ వెబ్సైట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం నేర్చుకోవచ్చు అనమాట. అలా నేర్చుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మన యొక్క టాస్క్ లో మనం ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే అడ్వాన్స్డ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్వాన్స్డ్ థింగ్స్ ని మనం నేర్చుకోవడం అనేది చేయాలి. అది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే డేటాబేస్ ని బాగా అర్థం చేసుకోవడం అనేది చేయాలి. అందుకని ఈ రోజు సెషన్ అంతా కూడా మనం ఏం చేద్దామంటే ఈ రోజు నుండి చెప్పే ప్రతి సెషన్ కూడా మనం ఏం చేద్దామంటే డేటాబేసెస్ ని అర్థం చేసుకోవడం అనేది మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది ఈ రోజు సెషన్ ఉంది 5:30 సెషన్ లో ఏం చేస్తామంటే డేటాబేస్ అనేది నేర్పడం అనేది జరుగుతుంది అనమాట. ఈ డేటాబేస్ కనుక మనం నేర్చుకున్నాం అనుకో మనం మల్టిపుల్ డొమైన్స్ లోకి వెళ్ళొచ్చు అనమాట. ఏంటిదంటే డేటా ఎనాలిటిక్స్ అని ఒకటి ఉంటుంది అనమాట. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే డేటాబేస్ లేకుండా మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవ్వరు కూడా చేయలేడు అనమాట. డేటాబేస్ అంటే నథింగ్ బట్ ఏం లేదు. మనం ఏదన్నా చేస్తున్నాం అనుకో ఆ చేసే ప్రతి దాన్ని కూడా దాచుకోవడాన్ని డేటాబేస్ అంటారు. అంటే మనం ఏ కోడ్ రాసినా ఏ టెస్టింగ్ చేసినా ఏవైనా సాఫ్ట్వేర్ ఏది చెయ్యాలి అన్నా కానీ అన్నిటికీ మూలం ఏదన్నా ఉంది అంటే అది డేటాబేస్ అన్నమాట. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట డేటాబేస్ అనేది. ఈ రోజు మన యొక్క సెషన్ లో మనం ఏం నేర్చుకున్నాం అంటే ఈ డేటాబేస్ యొక్క ఫండమెంటల్స్ నుండి స్టార్ట్ చేసేసుకొని అసలు మనం ఏమేమి నేర్చుకుంటాము ఏంటిది అనేది అంతా కూడా ఈ రోజు టుమారో సెషన్ ఏం చేద్దాం అంటే మన యొక్క ఎంటైర్ ద రూట్ మ్యాప్ మొత్తం కూడా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మనం అందరం కూడా డేటాబేస్ ని బాగా కనుక మనం నేర్చుకున్నామంటే ఆటోమేటిక్ గా MySQL మీద జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీ అన్నమాట. అందరూ కూడా బీటెక్ చేసేటప్పుడు మీ అందరికి ఏముంటుందంటే డిబిఎంఎస్ అంటారు. అంటే ఈ డిబిఎంఎస్ అనేది లేకుండా డేటాబేస్ అనేది మనం అస్సలు నేర్చుకోలేము అనమాట. అసలు ఏంది డిబిఎంఎస్ అంటే ఏంటి, అసలు డిబిఎంఎస్ రోల్ ఏంటిది అనేది మనం నేర్చుకుంది. అలానే ఇంకా ఏముంటదంటే మనందరూ కూడా ఎవరిని అడిగినా కానీ ఏం చెబుతారంటే ఫస్ట్ మైఎస్క్యూఎల్ నేర్చుకోరా అంటారు. అసలు మైఎస్క్యూఎల్ అంటే ఏంటి, అసలు దాంతో ఏం చేస్తారు సాఫ్ట్వేర్ డెవలపర్ అనేది నేర్చుకుంటారు. అంటే ఇలాంటి థింగ్స్ అన్నిటిని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఫండమెంటల్స్ అనేది బాగా స్ట్రాంగ్ గా ఉన్నామనుకో ఎప్పుడైతే మన ఫండమెంటల్స్ బాగా స్ట్రాంగ్ గా ఉంటామో అడ్వాన్స్డ్ గా టెక్నాలజీస్ అన్నిటిని కూడా చాలా ఈజీగా మనం అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్ గా చెప్పాలి అంటే మనందరూ ఏం చేస్తున్నారంటే టెక్నాలజీస్ అన్నిటిని కూడా ఏం చేస్తున్నారంటే ఒక టెక్నాలజీని బాగా ఫుల్ఫిల్ చేసుకున్నాం అనుకో ఆ తర్వాత నెక్స్ట్ టెక్నాలజీని అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనందరూ ఏం చేస్తున్నారంటే సగం నేర్చుకొని సగం వదిలేసేసారనుకో అది రాదు, రెండోది అర్థం కాదు, ఆ తర్వాతది అర్థం కాదు. ఇవన్నీ మనకు బాగా గుర్తుండాలి అంటే ఏం కావాలి అంటే ఫండమెంటల్స్ ని బాగా నేర్చుకొని ఆ కాన్సెప్ట్ ఏవైతే మనం నేర్చుకుంటున్న థింగ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఏదైనా థింగ్ మనం అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఫండమెంటల్స్ మీద బాగా ఫోకస్ చేసుకొని రిమైనింగ్ ద థింగ్స్ అన్నిటి కూడా ఈజీగా నేర్చుకోవడం అనేది చేద్దాం. అందుకని ఈ రోజు సెషన్ మనం ఏం చేద్దామంటే డేటాబేస్ ని నేర్చుకోవడం గురించి మనం తెలుసుకుందాం. డేటాబేస్ అంటే ఏంటి, అసలు ఏం చెప్తారనేది ఈ రోజు సెషన్ లో మనం ఏం చేద్దామంటే కొన్ని ఫండమెంటల్స్ తెలుసుకుందాం. ఈ డేటాబేస్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం నేర్చుకోవాలంటే డేటా అనే వాటిని గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ఈ డేటా నుండి ఇంకా డిస్కస్ చేసుకుంటా వెళ్దాం. అంటే మనకు కావాల్సిన అన్ని థింగ్స్ ని సాఫ్ట్వేర్ వాళ్ళలో వాడే అన్ని MySQL లో వాడే ప్రతి థింగ్ ని డేటాబేస్ లో వాడే ప్రతి థింగ్ ని కూడా ఏం చేద్దామంటే కంప్లీట్లీ నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట మన సెషన్. ఓకే, ఈ రోజు ఫస్ట్ టాపిక్ ఏంటంటే డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు డేటా అంటే ఏంటిది అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏంటిది అంటే
మనందరం కూడా ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ యొక్క భాషలో బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటారన్నమాట. యాక్చువల్‌గా మీ అందరికీ తెలుసు కదా! సాఫ్ట్‌వేర్‌లో ఎవరెవరు ఉంటారు? ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. అలానే బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. ఈ బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే, ఏదైనా ఒక డెవలప్‌మెంట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఏం మాట్లాడతారంటే డేటా, 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 డేటా అంటారన్నమాట. నాకింకా అది కూడా తెలీదు. మనందరం కూడా ఏం చేస్తారంటే ఇంటర్నెట్ వాడుతా ఉంటారు గదా! ఇంటర్నెట్ వాడేటప్పుడు ఏం చెబుతారు? "ఒరేయ్! ఈరోజు మా సార్ క్లాస్ వినాలిరా, డేటా లేదురా" అంటా ఉంటారు. "అరే! సార్ క్లాస్‌కి డేటా అంతా అయిపోయిందిరా" అంటారు. యూట్యూబ్ చూద్దామంటే డేటా అయిపోయింది, డేటా అయిపోయింది, డేటా అయిపోయింది అంటా ఉంటారు. అంటే ఇంటర్నెట్ వాడే ప్రతి ఒక్కళ్ళు కామన్‌గా ఒక వాటి గురించి ఎప్పుడు చెప్తా ఉంటారన్నమాట. అది ఏంటిది అంటే డేటా. డేటా అనే వాటనేది సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో గాని, ఇంటర్నెట్‌ని యూజ్ చేసే వరల్డ్ మొత్తంలో కూడా ఏంటి అంటే, ఈ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ డేటా లేకుండా మనం అసలు ఏమి చేయలేమన్నమాట. అది ఏంటిది? ఎందుకు? అసలు ఏంటిది అనేది టుమారో సెషన్‌కి కొంచెం డెప్త్‌గా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. అసలు డేటా అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. డేటా అంటే ఏంటిదంటే ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి స్టోర్డ్. అంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం స్టోర్ చేసుకున్నామనుకో దానిని ఏమంటారంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ భాషలో ఏమంటారంటే దాన్ని డేటా అని పిలుస్తారు. అంటే షార్టింగ్ అవ్వడం అన్నమాట. షార్టింగ్ అవ్వడం అంటే దాచుకోవడం. అంటే మనం ఏం చేస్తున్నాము, ఇంటికాడ ఏదన్నా డబ్బులిచ్చారనుకో మన ఫాదరు, అటన్నిటిని ఏం చేస్తాము, పర్స్‌లో తీసుకెళ్ళి పెట్టేసుకొని దాచుకుంటాం కదా! అవునా కాదా? అలానే డెవలపర్ కమ్యూనిటీలో అంటే మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గాని, బ్యాక్ ఎండ్ డెవలపర్ గాని ఎవరైనా సరే ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసేవాడు ఒక ఇన్ఫర్మేషన్‌ని, ఏదో ఒక ఇన్ఫర్మేషన్‌ని స్టోర్ చేసుకున్నారనుకో, దానిని ఏమని పేరుతో పిలుస్తారంటే డేటా అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏందంటే ఏదైనా ఒక టెక్స్ట్‌ని స్టోర్ చేసుకున్నా గాని, ఒక ఇమేజ్‌ని మనం ఒక వెబ్‌సైట్‌లో స్టోర్ చేసినా గాని, లేదా ఒక ఆడియో ఫైల్‌ని ఒక వెబ్‌సైట్‌లో స్టోర్ చేసినా గాని, లేదా ఒక ల్యాప్‌టాప్‌లో స్టోర్ చేసుకున్నా గాని, లేదా ఒక వీడియోని మనం సేవ్ చేసుకున్నా గాని, దానిని ఏమంటారు అంటే, ఈ డెవలపర్ కమ్యూనిటీలో ఏమని పిలుస్తారంటే, దాన్ని డేటా అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏందో చూద్దామా? ఒకసారి చూద్దాం. నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్‌లోకెళ్ళాను. నేనేం చేసేసానంటే, ఒక ఒకటే రాసుకున్నాను. టుడే అవర్ క్లాస్ ఈస్ డేటాబేస్. డేటా అని రాసాను. అంటే ఇదేంటిది? ఒక టెక్స్ట్. ఈ టెక్స్ట్‌ని నేనేం చేశాను? సేవ్ చేసుకున్నాను. ఇలా సేవ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం అనుకున్నాను. ఏం చేశానంటే నా దగ్గర ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసేసాను. ఏం చేసేసానంటే ఇక్కడికెళ్ళేసేసేసి నేను అమెజాన్ అనే ఒక వెబ్‌సైట్‌లోకెళ్ళాను. అమెజాన్ డాట్ ఇన్ అని ఒక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేశాను. ఈ అమెజాన్ అండ్ డాట్ ఇన్ అనే ఒక వెబ్‌సైట్‌లోకెళ్ళేసేసి ఒక ప్రొడక్ట్ కొందామనుకున్నాను. ఈ రిఫ్రిజిరేటర్. ఈ రిఫ్రిజిరేటర్ కొందామని చూస్తే దీన్ని క్లిక్ చేయంగానే ఈ ఫ్రిడ్జ్ బాగా నచ్చింది. ఈ ఫ్రిడ్జ్ తాలూకు చూడు ఏముందో? ఈ ఫ్రిడ్జ్ తాలూకు ఏముంది? టెక్స్ట్ అంతా కూడా ఇక్కడ స్టోర్ చేసుంది. అలానే ఈ ఈ ఫ్రిడ్జ్ తాలూకా పిక్చర్ అంతా కూడా ఇక్కడ స్టోర్ చేసేసుంది. అంటే ఏంటిది? అంటే ఒక వెబ్‌సైట్‌లో మనం ఏం చేసాము? ఒక టెక్స్ట్‌ని స్టోర్ చేసాం. ఇలా స్టోర్ చేయడాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. అంటే ఈ వెబ్‌సైట్ చూస్తే చూడు ఏమైందో? ఇక్కడ చాలా టెక్స్ట్ ఉంది చూడు. ఈ టెక్స్ట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఏం చేసాము? ఈ వెబ్‌సైట్‌లో పెట్టాం. ఇలా పెట్టడాన్ని ఏమంటారంటే స్టోర్ చెయ్యడము అంటారు. అంటే దీనిని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. అంటే డేటా అంటే అర్థమైందా ఇప్పుడు మీ అందరికి? ఏదైనా ఒక వెబ్‌సైట్‌లో గాని, ఏదైనా ఒక బ్యాక్ ఎండ్ డెవలపరు ఏదైనా ఒక టెక్స్ట్‌ని గాని, లేదా ఒక ఇమేజ్‌ని గాని, ఒక ఆడియోని గాని, ఒక వీడియోని గాని ఎక్కడైనా సరే సేవ్ చేసుకున్నాడనుకో, లేదా స్టోర్ చేశాడనుకో, ఎక్కడన్నా సరే ప్లేస్ చేశాడనుకో, దానిని ఏమని పిలుస్తారంటే డేటా, డేటా, డేటా అని పిలుస్తారన్నమాట. డేటా అంటే ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హావ్? సతీష్. నో సార్. ఓకే. థాంక్ యూ. అండ్ డేటా ఆ! అంటే సార్. మనకర్థమైంది. మనం ఏదైనా ఒక కోడ్ రాసేటప్పుడు ఏదైనా ఒక వెబ్‌సైట్ చూస్తా ఉంటాం. నా దగ్గర ఉన్న యూట్యూబ్ అనే వెబ్‌సైట్ ఓపెన్ చేశాను. ఒక వెబ్‌సైట్ తీసుకున్నాను. ఏంటిదంటే అది యూట్యూబ్ అనుకున్నాను. ఈ యూట్యూబ్‌లోకెళ్ళి నేనేం చేశానంటే ఒక వీడియో చూద్దాం అనుకున్నాను.
ఈ వీడియో క్లిక్ చేసేసాను. ఈ వీడియో అనేది వెబ్‌సైట్‌లో వాడు సేవ్ చేసాడా? సేవ్ చేయడాన్ని ఏమంటారు? స్టోర్ చేయడం అంటారా? అంటే ఒక వెబ్‌సైట్‌లో ఇలా వీడియోని స్టోర్ చేయడాన్ని గూడా ఏమంటారంటే, దాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. నేనిది ప్లే చేశాను. యాహ్! ఇక్కడ నాకు కొన్ని కొన్ని సార్లు చూస్తే ఏమైద్దంటే వీడియో రాకుండా ఓన్లీ ఆడియో మాత్రమే వినపడతా ఉంటది. ఇలా ఆడియో వినపడేటట్లు చేయడాన్ని కూడా ఏమంటారంటే దాన్ని డేటా అని కూడా పిలుస్తారన్నమాట. అంటే డేటా అంటే ఏంటంటే ఏదైనా ఒక వెబ్‌సైట్‌లో గాని, ఎక్కడైనా సరే ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ గాని, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గాని, ఒక డెవలపరు ఏదైనా ఒక టెక్స్ట్‌ని గాని, లేదా ఒక ఇమేజ్‌ని గాని, లేదా ఒక ఆడియోని గాని, లేదా ఒక వీడియోని గాని, ఇంకా అంతకంటే ఎక్కువ వేరే ఏమైనా ఉండొచ్చు. ఇలాంటి వాటిని స్టోర్ చేయిస్తే దానిని ఏ పేరుతో పిలుస్తారంటే డేటా అని పిలుస్తారు. ఓకేనా? ఓకే. యాక్చువల్‌గా ఇంకా ఈ డేటా గురించి కొంచెం ఎగస్ట్రా తెలుసుకుందాం అనుకున్నా. డేటా అనే దానికి ఏముంటదంటే 2 థింగ్స్ ఉంటదనమాట. డేటా అనేది కూడా ఎలా ఉంటదంటే ఒక సైజ్ అనేది ఉంటదనమాట. ఆ సైజ్ అనేది ఈ డేటాని దాచుకోవాలంటే స్టోరేజ్ డివైసెస్ అనే దాంట్లో ఏం చేస్తారంటే స్టోర్ చేస్తా ఉంటారన్నమాట. డేటా గురించి కొంచెం డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలనుకుంటే ఎలా ఉంటదంటే, మనందరం కూడా ఫోన్ కొనేటప్పుడు ఏం చేస్తారు, మన ఫోన్‌లో 8 జీబీయా, 256 జీబీయా, ఎస్ఎస్‌డీ అంటారు కదా! స్టోరేజ్ డివైసెస్ అంటారు కదా! మన ఫోన్‌లో మనం ఏం చేస్తాం ఫోటోస్‌ని గాని, వీడియోస్‌ని గాని ఒక పెన్ డ్రైవ్ తెచ్చుకున్నాను. ఒక పెన్ డ్రైవ్‌లో మనం ఏం చేస్తాం, ఒక పెన్ డ్రైవ్‌లో ఫోటోస్‌ని గాని, వీడియోస్‌ని గాని, క్లాసెస్‌ని గాని అన్నిటిని కూడా ఏం చేస్తాం స్టోర్ చేస్తామా లేదా? ఏ నాన్న వసంత? ఇప్పుడేం చేసావు నువ్వు రోజు క్లాస్‌ని రికార్డ్ చేస్తున్నావు. ఈ రికార్డ్ చేసిన క్లాస్ మొత్తాన్ని నువ్వేం చేస్తున్నావు? ఒక పెన్ డ్రైవ్ తీసుకొని దాంట్లో సేవ్ చేసుకుంటున్నావు కదా! అంటే పెన్ డ్రైవ్ అనే దాన్ని ఏమంటారంటే ఒక స్టోరేజ్ డివైస్ అంటారన్నమాట. అంటే ఈ స్టోరేజ్ డివైస్‌లో మనం ఏం చేస్తున్నాము? ఒక వీడియో క్లాస్‌ని పెడుతున్నాం. వీడియో ఒక వీడియోని ఒక చోట దాచుకున్నాం అనుకో దాన్నేమంటారు? డేటా అంటారు. అంటే డేటాని దాచుకోవాలంటే నువ్వు దేన్ని వాడావు? పెన్ డ్రైవ్ అనేది ఈ పెన్ డ్రైవ్‌ని ఏమంటారంటే స్టోరేజ్ డివైసెస్ అని పిలుస్తారు. అంటే మనం డేటాని దాచుకోవడానికి స్టోరేజ్ డివైస్‌ని యూజ్ చేస్తాం. అలానే ఇలా స్టోరేజ్ చేసేటప్పుడు మనకు డేటాని ఏముంటదంటే అది కూడా సైజ్ ఉంటుంది గదా! అది 1 జీబీ అనో, 2 జీబీ అనో, 10 జీబీ అనో, 100 జీబీ అనో, 200 జీబీ అని ఉంటది కదా! అలానే డేటాకి ఒక సైజ్ అనేది ఉంటుంది. ఆ సైజ్‌ని దాచుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్టోరేజ్ డివైస్ అనే దాన్ని యూజ్ చేస్తాము అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. డేటా అనంగాల్నే దేనినైనా సరే దాచుకోవడానికి డేటా అంటారు. డేటాకి కొంత సైజ్ ఉంటది. ఆ డేటా మొత్తాన్ని గూడా స్టోరేజ్ డివైసెస్‌లో ఏం చేస్తామంటే స్టోర్ చేసుకుంటాము. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే డన్. ఇంకా డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి అంటే, మనం ఏం చేస్తున్నామంటే, ఏదైనా ఒక వస్తువుని కొలవాలి అంటే, మనం ఏం చేస్తాము, గ్రాములు, కిలోగ్రాములు లేదా క్వింటాల్‌లో కొలుస్తా ఉంటాం గదా! మన ఇంటికాడ ఏం చేస్తాం, ఏదైనా ఒక రైస్ ప్యాడీ ఉంది. ఈ ప్యాడీని మనం రోజు ఏం చేస్తామంటే తెచ్చుకుంటా ఉంటాం. గ్రాముల్లో తెచ్చుకోవచ్చు, కేజీల్లో తెచ్చుకోవచ్చు, క్వింటాల్‌లో తెచ్చుకోవచ్చు. అలానే మనం ఒక డేటాని గూడా మెజర్ చేయడానికి మనం దేన్ని వాడతామంటే, బిట్స్ బైట్స్ అనే దాన్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మెజర్ చేస్తా ఉంటామనమాట. అంటే ఒక వస్తువు యొక్క బరువుని కొలవాలి అంటే గ్రాములు, కిలోగ్రాముల్లో కొలిచినట్లు మనం ఇంటర్నెట్‌లో వాడే డేటాని కొలవడానికి గూడా ఒక మెజరింగ్ థింగ్‌ని యూజ్ చేస్తామనమాట. దాన్నేమంటారంటే బిట్స్, బైట్స్ అని పిలుస్తారు. ఈ బిట్స్ అంటే ఏంటిది? బైట్స్ అంటే ఏంటిదనేది మీకు అర్థం కాకపోయినా ఏం కాదు. అంటే ఫర్దర్‌గా క్లాసెస్ చెప్పేటప్పుడు మీకేమైద్దంటే బిట్ అంటే ఏంటిది? బైట్ అంటే ఏంటిది? అనేది ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చెప్తాననమాట. అందుకని మీరు పెద్దగా వర్రీడ్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏంది? దేన్నైనా సరే దాచుకోవడాన్ని డేటా అంటారు. డేటాకి పర్టిక్యులర్ సైజ్ ఉంటది. ఆ డేటాని స్టోర్ చేసుకోవడానికి కొన్ని స్టోరేజ్ డివైసెస్‌ని వాడతాం. జనరల్‌గా ఒక వస్తువుని కొలవాలంటే గ్రాములు, కిలోగ్రాములతో కొలిచినట్లు డేటాని కొలవడానికి బిట్స్, బైట్స్ వాడతామని గుర్తుపెట్టుకుంటే చాలు. దాంట్లో ఒక చిన్న థింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
మనం 1 బైట్ అంటే ఎంత అంటారంటే 8 బిట్స్ అంటారు. మనం ఇంకొకటి ఉంటదనమాట. 1 కిలో బైట్ అంటారు. మనందరూ చెప్తా ఉంటారు కదా రోజు, "ఒరేయ్ డేటా 1 కేబీ అయిందిరా, 1 కేబీ" అంటారు కదా! ఏదైనా ఫైల్ చూసామనుకో డౌన్‌లోడ్ చేద్దామంటే, అది 1 కేబీ ఉంది అంటారు కదా! 1 కేబీ అంటే దాన్ని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఏమంటారంటే 1024 బైట్స్ అని పిలుస్తారు. అలానే మనం నెట్వర్క్ వాడేటప్పుడు ఏమంటారంటే 1 ఎంబీ అంటాం కదా! ఎంబీ అంటే ఏమంటారంటే మెగాబైట్ అని పిలుస్తారు. మెగాబైట్ అంటే ఎంత అంటారంటే 1024 కిలో బైట్స్ అంటారనమాట. అలానే 1 జిగాబైట్ అంటే మనందరం చెప్పుకుంటాం కదా! జీబీ అంటారు. జీబీ అంటే ఏమంటారంటే గిగాబైట్ అంటారు. గిగాబైట్ అంటే ఎన్ని బిట్స్ లో కొలుస్తారంటే 1024 మెగాబైట్స్ లో కొలుస్తారనమాట. అలానే 1 టీబీ అంటారు. అంటే మనం కంప్యూటర్ కొనేటప్పుడు ఎక్కడికన్నా వెళ్ళామనుకో, నా కంప్యూటర్ 1 టీబీ ఉందిరా, 1 టీబీ ఉందిరా అంటారు కదా! టీబీ అంటే ఏమంటారంటే టెరాబైట్ అంటారు. 1 టెరాబైట్ అంటే ఎంత అంటారంటే 1024 జిగా అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఏంటిది, వస్తువుని కొలవడానికి గ్రాములు, కిలోగ్రాముల్లో కొలిచినట్టు డేటాని కొలవడానికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే బిట్స్, బైట్స్ అనే దాన్ని యూజ్ చేస్తాము అనేది తెలుసుకుంటే సరిపోతుందనమాట. అంటే ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని ఒక్కసారి ఏం చేద్దామంటే రిమెంబరింగ్ చేసుకొని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఏంటిది అంటే డేటా అనే దాని గురించి చెప్తున్నాం. అంటే ఒక ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్ భాషలో ఆ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏదైనా ఒక టెక్స్ట్ ని గాని, ఒక వీడియోని గాని, ఒక ఆడియోని గాని, ఒక ఇమేజ్ ని గాని ఎయిదర్ వెబ్సైట్ లో గాని, వాడి ల్యాప్టాప్ లో గాని స్టోర్ చేసుకున్నారనుకో, అలా స్టోర్ చేసుకున్న వీటన్నిటిని ఏమంటారంటే ఇమేజ్ అనుకుంటాం. వాటిని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. అంటే టెక్స్ట్ గాని, ఇమేజ్ గాని ఏదైనా సరే ఒక వెబ్సైట్ లో స్టోర్ చేశారంటే దాన్ని ఏమంటారంటే డేటా అని పిలుస్తారు. ఈ డేటా అనే దానికి కూడా ఏముంటుందంటే సైజ్ అనేది ఉంటదనమాట. అది 1 జీబీయా, 2 జీబీయా, 1 ఎంబీయా, 1 కేబీయా ఇట్లా పర్టిక్యులర్‌గా మనం దాచుకున్న ప్రతి ఫైల్‌కి ఏముంటదంటే ఒక వెయిట్ ఉన్నట్టు. అంటే దాచుకోవడం ఏదైనా ఒక వస్తువుని కొనాలి అంటే ఆ వస్తువుకి కొంత బరువు ఉంటది కదా! అలానే ఏదైనా ఒక టెక్స్ట్‌ని గాని, ఇమేజ్‌ని గాని దాన్ని స్టోర్ చేసుకోవాలంటే దానికి కూడా కొంత బరువు ఉంటదనమాట. దాన్ని ఏమంటారంటే డేటా భాషలో సైజ్ అని పిలుస్తారు. ఈ ఏదైనా ఒక వస్తువులు దాచుకోవడానికి ఇంట్లోనో, వేర్ హౌస్‌లోనో దాచుకున్నట్లే డేటాని దాచుకోవడానికి మనం దేన్ని యూజ్ చేస్తామంటే స్టోరేజ్ డివైసెస్ అనే వాటిని యూజ్ చేస్తా ఉంటామన్నమాట. ఓకే. అలానే వాస్తవంగా ఒక వస్తువుని కొలవాలి అంటే కిలోగ్రాము, కేజీ, గ్రామ్స్, కిలోగ్రామ్ అనే మెషిన్ యూజ్ చేసి కొలిచినట్లు డేటాని కొలవడానికి బిట్స్, బైట్స్ రూపంలో మనం మెజర్ చేస్తా ఉంటాము అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అలానే ఇంకొంచెం ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. రియల్ టైమ్ వరల్డ్‌లో ఈ డేటా గురించి ఇంకొంచెం ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఏంటిది అంటే మీరిక్కడ గనక ఒక పీపీటీని గనక బాగా గమనించారనుకో, ఈ పీపీటీఎల్‌లో గనక మీరు చూసారనుకో ఏముంది అంటే క్లాస్‌మేట్ అనే ఒక బుక్ ఉంది. అలానే దానికి క్లాస్‌మేట్‌కి సంబంధించిన పైన గనక చూస్తే ఒక టెక్స్ట్ ఉంది. అక్కడ మీకు అండర్‌లైన్ చేసిన ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది చూడు. అంటే మీరు ఈ వెబ్ పేజీని గనక అమెజాన్ అనే ఒక వెబ్ పేజీలోకెళ్ళి ఏదైనా ఒక ప్రోడక్ట్ ని పొందామని మనం బై చేసేసామనుకో, ఆ బై చేసేటప్పుడు ఆ పైన కనపడుతున్న రెడ్ బాక్స్ లో ఉన్న టెక్స్ట్ ఉంది చూడు, ఆ టెక్స్ట్ అంతా కూడా ఒక డెవలపర్ అక్కడ ఉంచాలి అంటే ఒక వెబ్సైట్ లో ఎంత ఎంబీ కావాల్సి వస్తుందంటే 200 బైట్స్ ఆఫ్ డేటా అనేది తీసుకుంటది అనమాట. అంటే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ ఆ వెబ్సైట్ లో టాప్ హెడ్డింగ్ లో ఒక టెక్స్ట్ ని గనక రాసి పెట్టాలి అంటే ఎంత డేటా కావాలి అంటే 200 బైట్స్ అనేది అవసరం అనమాట. అదే గనక మీరు అదే వెబ్సైట్ లో పక్కకి వెళ్ళి చూసారనుకో, అక్కడ ఒక ఇమేజ్ ఉంది చూడు, క్లాస్మేట్ అనే ఒక బొమ్మ. ఆ బొమ్మని అక్కడ సెట్ చేయాలి అంటే ఒక డెవలపర్ ఎంత డేటా వాడతాడంటే 200 కేబీస్ ఆఫ్ డేటా అనే దాన్ని యూజ్ చేస్తాడనమాట. ఇంకా గనక మనం చూసామనుకో ఇక్కడ ఈ అమెజాన్ అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి చూసామనుకో, అమెజాన్ అనే ఒక వెబ్సైట్ లో ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ ని గనక మనం సెలెక్ట్ చేసుకున్నామనుకో, ఆ ప్రోడక్ట్ దగ్గర ఏముంటాయి అంటే కనీసం ఒక 10
10 ఇమేజెస్ అన్నా ఉంటాయి అనమాట. ఒక ప్రోడక్ట్ ని కొందామని చూసామనుకో, ఆ ప్రోడక్ట్ సంబంధించి ఏముంటాయి అంటే కనీసం ఒక 10 ఇమేజెస్ అయినా ఉంటాయి అనమాట. అలానే ఆ ప్రోడక్ట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎంత ఉంటదంటే 100+ లైన్స్ అనేయన్నా ఉంటదనమాట. ఈ ఇమేజ్ ని గాని, అక్కడ ఉన్న టెక్స్ట్ ని గాని డిజైన్ చేయాలి అంటే ఒక పేజీలో ఎంత డేటా అవసరమైద్దంటే కనీసం ఎంత డేటా అవసరమైద్దంటే 1.5 MB అనేది పట్టిద్దనమాట. అలానే కనుక మనం ఇంకా బాగా అబ్జర్వ్ చేసామనుకో, అమెజాన్ అనే వెబ్‌సైట్ ని గనక మనం గమనించామనుకో, ఆ వెబ్‌సైట్ లో కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే క్లాస్‌మేట్ లాంటి బుక్స్ కాకుండా ఇంకా బోలెడన్ని ఐటెమ్స్ ఉంటాయన్నమాట. ఆ ఐటెమ్స్ అన్ని ఎన్నుంటాయంటే 350+ మిలియన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది అమెజాన్ అనే ఒక వెబ్‌సైట్ లో ఉంటాయన్నమాట. అంటే 350 1 మిలియన్ అంటే ఎంత అంటారంటే 10,00,000 అంటారు. 350 ఇంటూ 10,00,000 అంటే ఎంత అంటారంటే 3.5 crores ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ కి తాలూకు సమాచారం ఎంత ఉంటుందంటే 1.5 MB ఉంటుందన్నమాట. అలానే 3.5 crores ఆఫ్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎంత డేటా అవసరం అంటే దానికి 10+ TB 10+ టెరాబైట్స్ ఆఫ్ డేటా అనేది కావాలన్నమాట. 1 టెరాబైట్ అంటే ఎంత అంటారంటే 1024 గిగాబైట్స్ అంటారు. అంటే 10+ టెరాబైట్స్ అంటే ఎంత అంటారంటే 10,000 జీబీ ఆఫ్ డేటా అనేది కావాలి. మీరు కనుక బాగా అబ్జర్వ్ చేశారనుకో, మనందరం ఏం చేస్తున్నాం, మనందరం కాస్ట్లీ ఫోన్స్ కొనేసి మనందరం ఏం చేస్తున్నాం అంటే, మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే, ఈ అమెజాన్ అనే ఒక వెబ్సైట్ ని డెవలప్ చేయాలి అంటే, డెవలప్ చేయడానికి ఎంత డేటా కావాలి, 10,000 ఆఫ్ జీబీ డేటా కావాలి. మనందరం కూడా ఏం చేస్తున్నాం అంటే, మన మొబైల్స్ అనేవి ఉన్నాయి అనమాట. మనం కూడా ఏం చేస్తున్నాం అంటే 10 GB, 64 GB అని, 128 GB అని, 256 GB ఆఫ్ ర్యామ్ అని, SSD అనేది మనం మొబైల్ చూసేసుకుంటున్నాం కదా, 8 GB ర్యామ్, 256 స్టోరేజ్ డివైసెస్ అనేది చూసేసి మనం మొబైల్స్ అనేవి కొంటున్నాం కదా. మనం కొన్న మొబైల్లో అమెజాన్ అనే వెబ్సైట్ ని మనం గనక ఇన్స్టాల్ చేసామనుకో, ఆ వెబ్సైట్ మొత్తం కూడా మన ఫోన్ లోకి రావాలి అంటే ఎంత డేటా కావాలి అంటే 10,000 ఆఫ్ జీబీ ఆఫ్ డేటా కావాలి. యాక్చువల్ గా చూస్తే మనకి అంత డేటా అనేది మన మొబైల్లో ఉంటుందా ఉండదు. అంటే అమెజాన్ అనే ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే మనకి ఎంత డేటా కావాలి, 10,000 ఆఫ్ జీబీ డేటా కావాలి. కానీ మన ఫోన్ అనేది ఎంత డేటా ఉంది, 64 GB ఫోన్ తీసుకున్నాను నేను. దాంట్లో అమెజాన్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయగానే ఆ అమెజాన్ అనేది మొత్తం ఇన్స్టాల్ అవ్వాలంటే నాకు 10,000 ఆఫ్ జీబీ డేటా కావాలి నా ఫోన్ లో. స్టోరేజ్ అనేది అంత ఉంటేనే అది డౌన్లోడ్ అయింది. కానీ నాకేమవుతుందంటే అంత అంత డేటా లేకపోయినా కానీ మన దాంట్లో మొబైల్లో వెంటనే అది డౌన్లోడ్ అవుతుంది. ఎందువల్ల అలా డౌన్లోడ్ అవుతుందంటే, ఆ ప్రోడక్ట్ తాలూకు సమాచారం అంతా మన ఫోన్‌లోకి రావాలంటే 10,000 ఆఫ్ జీబీ డేటా కావాలి. ఆ డేటా అంతా కూడా మన ఫోన్‌లోకి డైరెక్ట్‌గా అయితే రావాలి కదా. అలా రావాలి అంటే మన ఫోన్ అనేది సపోర్ట్ చేయదు కదా. కానీ నా ఫోన్‌లో ఓపెన్ అవుతుంది. అలా ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే, ఆ డేటా మొత్తం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్‌గా మన దాంట్లో ఇచ్చేయట్లేదు. ఆ డేటాని మొత్తాన్ని కూడా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మనకి ఇవ్వకుండా వేరే చోట దాచిపెడుతున్నారన్నమాట. దానిని ఏమంటారంటే డేటాబేస్ అని పిలుస్తారు. ఇంకా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ఒక వెబ్‌సైట్‌లోకెళ్ళి చెప్పుకుందాం. ఇక్కడికి వెళ్లి నేనేం చేశానంటే అమెజాన్ అనే ఒక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేశాను. ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్ళేసి ఇక్కడ బోట్ అనే ఒక డివైస్ ఉంది. ఈ బోట్ అనే ఒక ఇయర్ పోడ్‌ని కొందామనుకున్నాను. ఈ కొందామనుకుంటే ఈ ఈ వెబ్‌సైట్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ వెబ్‌సైట్‌లో ఏముందంటే టాప్ సెక్షన్‌లో ఒక హెడ్డింగ్ అనేది కనపడింది. అంటే ఇక్కడ ఈ ప్రొడక్ట్‌ని కొందామని చూస్తే ఇక్కడ ఏముందంటే ఆ ప్రొడక్ట్ తాలూకా హెడ్డింగ్ అనేది ఒక టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ రాయడానికి ఎంత డేటా కావాలి అంటే ఒక డెవలపర్ ఎంత డేటా వాడాడంటే 200 బైట్స్ ఆఫ్ డేటాని యూజ్ చేస్తేనే ఈ టెక్స్ట్ అనేది డెవలప్ అయింది. అలానే ఈ ప్రొడక్ట్‌ని చూద్దామంటే ఈ ప్రొడక్ట్‌కి సంబంధించి చాలా పిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ పిక్స్ మొత్తం కూడా చూడు, ఈ ప్రోడక్ట్ పక్కన క్లిక్ చేస్తా ఉంటే చూడు ఎన్ని పిక్స్ వస్తున్నాయో. ఎన్ని పిక్స్ ఉన్నాయంటే దాదాపు చాలా పిక్స్ ఉన్నాయి. అంటే కనీసం ఎన్ని ఉన్నాయంటే ఒక 10 పిక్స్ ఉన్నాయి అనుకున్నాను. అంటే ఇక్కడ ఈ ప్రోడక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ ని మనకు చూపించడానికి కొన్ని ఇమేజెస్ అనేవి సెట్ చేశారు. ఈ ఇమేజెస్ అన్ని సెట్ చేయడానికి వాటికి ఎంత డేటా కావాలి అంటే కనీసం ఎంత కావాలంటే 20 కిలోబైట్స్ అనే డేటా అనేది కావాలన్నమాట. ఇక్కడ గనక మనం చూసేసామనుకో ఏముంటదంటే ఓన్లీ హెడ్డింగే కాకుండా ఇక్కడ చూడు ప్రైస్ అనేది ఉంది,
దాని పక్కన బ్యాంక్ ఆఫర్స్ ఉంది, దాని పక్కన ఇంకా ఉంది, ఇంకా డిస్క్రిప్షన్ ఉంది, అబౌట్ దిస్ ఐటమ్ అనేసి చాలా టెక్స్ట్ ఉంది, ఇంకా అలానే ఇంకా చూసుకుంటే వెళ్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఓన్లీ ఈ ప్రోడక్ట్ తాలూకు ఇమేజ్, ఈ ప్రోడక్ట్ తాలూకు సమాచారం ఇవ్వాలి అంటే ఒక వెబ్సైట్ లో ఒక డెవలపర్ ఎంత డేటాని యూజ్ చేయాలి అంటే 1.5 GB ఆఫ్ డేటాని మనకి ఏం చేయాలంటే యూజ్ చేస్తే మాత్రమే ఈ బోట్ అనే డివైస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వెబ్సైట్ లో మనం కనపడేటట్లు చేయగలం అనమాట. అలానే ఈ అమెజాన్ అనే దాంట్లోకి వెళ్ళి చూసామనుకో, అమెజాన్ అనే దాంట్లోకి వెళ్ళి చూసామనుకో ఓన్లీ ఈ బోట్ ఒక్కటే ఉందా, ఇంకా ఇయర్ ఫామ్ ఇంకా చాలా ఉన్నాయి. అలానే బయటకు వచ్చి చూసామనుకో ఈ ఇయర్ ఫామ్సే కాకుండా వీళ్ళ దగ్గర కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే వీళ్ళ దగ్గర 350 మిలియన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటిని ఈ వెబ్సైట్ లో ఉంచాలి అంటే డెవలపర్ ఎంత డేటాని వాడితేనే ఈ వెబ్సైట్ లో ఉంచగలరంటే ఎంత డేటా కావాలి అంటే 10 టెరాబైట్స్ ఆఫ్ డేటా ఉంటేనే ఈ వెబ్సైట్ మొత్తం ప్రోడక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఇక్కడ స్టోర్ చేయగలం. యాక్చువల్ గా మనం ఏం చేసేసాము, మన దగ్గర ఉన్న మొబైల్స్ లో మనం ఏం చేసామంటే ఒక మొబైల్ కొనేసేసి నేనేం చేశానంటే మొబైల్లో నేను ఏదైనా అమెజాన్ వెబ్సైట్ కి సంబంధించింది ఒక ప్రోడక్ట్ కొందాం అనుకున్నాను. ఆ ప్రోడక్ట్ కొనాలంటే నాకేం కావాలి, అమెజాన్ అనే ఒక వెబ్సైట్ ని నేనేం చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి నేనేం చేశానంటే అమెజాన్ అనే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ ని డౌన్లోడ్ చేసేసాను. ఏదైనా ఒక వెబ్సైట్ ని డౌన్లోడ్ చేసేసానుకో ఆ వెబ్సైట్ తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఫోన్ లోకి వచ్చేసేయాలి కదా. అలా రావాలి అంటే ఈ అమెజాన్ అనే ఒక వెబ్సైట్ యొక్క ప్రోడక్ట్ తాలూకు సమాచారం మొత్తం కూడా ఎంత డేటా అవసరమైందంటే ఈ ప్రోడక్ట్స్ మొత్తాన్ని ఇక్కడ అమెజాన్ వెబ్సైట్ లో ఉంచి ఆ వెబ్సైట్ ని డెవలప్ చేయడానికి ఎంత డేటా కావాలి అంటే 10,000 ఆఫ్ జీబీ 10,000 జీబీ ఆఫ్ డేటా కావాలి. మనం ఫోన్ తీసుకొని అమెజాన్ అనే దాన్ని డౌన్లోడ్ చేసేసామనుకో మన ఫోన్ లో ఎంత రావాలి డేటా, 10,000 ఆఫ్ జీబీ డేటా ఉంటేనే ఆ వెబ్సైట్ ని మనం ఓపెన్ చేయగలం కదా. కానీ మనం ఏం చేసామంటే అమెజాన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసి వెంటనే క్లిక్ చేయగలం, దాంట్లో ఉన్న ప్రోడక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తం కనపడుతుంది. యాక్చువల్ గా ఆ వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే 10,000 జీబీ ఆఫ్ డేటా కావాలి. అంత డేటా లేకుండానే మన ఫోన్ లో మనం ఏం చేస్తున్నామంటే వెంటనే ఓపెన్ చేస్తున్నాం. అలా ఓపెన్ చేసామంటే ఆ ప్రోడక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఫోన్ లోకి డైరెక్ట్ గా అయితే రావటం లేదు. అంటే వాళ్ళు ఎందుకు రావటం లేదు, ఏం చేస్తున్నారు, యాక్చువల్ గా ఆ ప్రోడక్ట్ తాలూకు సమాచారం మొత్తం మన ఫోన్ లోకి వచ్చింది అంటే ఆ డేటా మొత్తం కూడా మన ఫోన్ లో ఉంటేనే మనం చూడగలం అనమాట. కానీ మన ఫోన్ లో డేటా లేకపోయినా కానీ అంత డేటా, కానీ మన ఫోన్ లో ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే వాళ్ళందరూ ఏం చేసేసారంటే ఆ ప్రోడక్ట్ తాలూకు సమాచారం మొత్తాన్ని కూడా మన ఫోన్ కి డైరెక్ట్ గా వదలకుండా ఆ ప్రోడక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ సంబంధించిన డేటా మొత్తాన్ని కూడా మన ఫోన్ కి ఇవ్వకుండా వేరొక చోటకి తీసుకొచ్చేసి దాచిపెడుతున్నారు అనమాట. దానిని ఏమంటారంటే డేటా బేస్ అని పిలుస్తారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనం రోజు వాడే ఈ కామర్స్ వెబ్సైట్ కి సంబంధించి ఏ వెబ్సైట్ అయినా కానీ మనం డౌన్లోడ్ చేసి ఏ వెబ్సైట్ తాలూకు ఇన్ఫర్మేషన్ అయినా సరే అంతా కూడా మన ఫోన్ లోకి ఏమవుతుందంటే రావడం లేదన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుందంటే వేరొక చోట ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే డేటా బేస్ అనే దాంట్లో ఏం చేస్తున్నారంటే స్టోరేజ్ చేస్తున్నారు. నేను నా ఫోన్ లోకి వెళ్ళి స్విగ్గీ అనే ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేశాను. ఆ స్విగ్గీ వెబ్సైట్ కి సంబంధించిన ప్రోడక్ట్ తాలూకు సమాచారం మొత్తం కూడా ఏమవుతుందంటే డైరెక్ట్ గా నా ఫోన్ లోకి రావట్లేదు అనమాట. ఆ ప్రోడక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నారంటే వేరొక చోట దాచిపెట్టేసేసి దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి ఏం చేస్తున్నారంటే మనకి పర్మిషన్స్ అనేవి ఇస్తున్నారు అనమాట. అదంతా కూడా ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారంటే డేటా బేస్ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నారు అని నాకు అర్థమైంది అనమాట. ఓకే, ఇప్పుడు డేటా బేస్ అనే దాని గురించి నేర్చుకుందాం. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? అంటే డేటా ఆ డేటా మొత్తం కూడా ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా డైరెక్ట్ గా మన ఫోన్ లోకి ఇవ్వరు. ఆ డేటా తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుందంటే ఒక వెబ్సైట్ తాలూకు ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా డైరెక్ట్ గా ఎప్పుడు కూడా మన ఫోన్ లోకి రావు. అదంతా ఎక్కడ స్టోర్ చేస్తారంటే డేటాబేస్ లో స్టోర్ చేస్తారు అనేది అర్థమైంది. అంటే ఏ కంపెనీ వాడైనా సరే ఏం చేస్తారంటే జనాలకి ఎవరికి కూడా వాళ్ళ కంపెనీ తాలూకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఏం చేస్తారంటే ఒక చోట దాచి పెడతారనమాట. అది ఎక్కడ దాచి పెడతారంటే డేటాబేస్ లో దాచి పెడతారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఈ డేటాబేస్ అనే దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకోవడానికి మనం ట్రై చేద్దాం. డేటాబేస్ అనే దాని గురించి ఇంకొంచెం నేర్చుకుందాం.
జస్ట్ మనం ఒక ఫండమెంటల్ నేర్చుకున్నాం. అంటే ఫలానిదంటే ఏంటి, ఫలానిదంటే ఏంటో నేర్చుకున్నాం. టుమారో సెషన్ నుండి ఏం చేస్తున్నాం అంటే ఇంకొంచెం డీప్ గా ఎలాబరేట్ చేసుకోవడం అనేది మనం ట్రై చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం క్లాస్ తెలుసుకునేటప్పుడు కొన్ని ఫండమెంటల్స్ అనేవి తెలుసుకుంటా, ఒక్కొక్క ఫండమెంటల్ తెలుసుకుంటా, రిమైనింగ్ ద థింగ్స్ అన్నిటిని కూడా మనం తెలుసుకుంటా ఉంటే ఏమైందంటే ఈజీగా మనం నేర్చుకోవాల్సిన థింగ్స్ అర్థం చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. డేటాబేస్ అంటే ఏమంటారంటే డేటాతో డీల్ చేయడానికి ఏమంటారంటే డేటాబేస్ అని పిలుస్తారు. అంటే డేటాతో డీల్ చేయడం అంటే ఏంటిది అనేది ఒకసారి మనం ఏం చేద్దామంటే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అనమాట. ఓకేనా? ఓకే. డేటాతో డీల్ చేయడానికి ఏమంటారంటే డేటాబేస్ అని పిలుస్తారు అన్నమాట. ఈ డేటాబేస్ అనేది ఏంటో తెలుసుకోవాలంటే అగైన్ మళ్ళీ మన ఒక వెబ్సైట్ లోకి వెళ్తాం. అమెజాన్ అనే ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాం. ఈ అమెజాన్ అనే వెబ్సైట్ లో ఏమైంది వచ్చి ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ అనేది ఉంది. ఈ ఫ్రిడ్జ్ ఆ ఫ్రిడ్జ్ తాలూకా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేసేసాము ఈ వెబ్సైట్ లో ఏం చేసాము స్టోర్ చేసామా లేదా, స్టోర్ చేసామా లేదా అంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తాలూకా సమాచారాన్ని స్టోర్ చేయడం అనేది డేటాబేస్ లో మనం చేస్తాం అన్నమాట. ఒక డేటాబేస్ లో మనం ఏం చేస్తామంటే ఆ ప్రోడక్ట్ తాలూకా సమాచారాన్ని మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే స్టోర్ చేయడం అనేది మనం ఏం చేస్తామంటే చెయ్యగలము అనేది గుర్తు పెట్టుకుంటే సరిపోయింది అనమాట. అలానే రెండోది ఏంటిది అంటే ఆర్గనైజ్ అనేది కూడా మనం చేయొచ్చు అనమాట. డేటాబేస్ లో ఏం చేయొచ్చు అంటే ఒక డేటాబేస్ అనుకుందాం, ఈ వెబ్సైట్ అనేది ఒక డేటాబేస్ లో ఉంది. ఇక్కడికి వెళ్ళి చూసేస్తే మనకు అప్పుడప్పుడు ఇన్ స్టాక్ అని అవుట్ ఆఫ్ స్టాక్ అని ఒక ప్రోడక్ట్ పడింది అనమాట. అంటే మీరు ఎప్పుడన్నా ఏదన్నా ఒక వస్తువు కొనాలనుకున్నారు అనుకో, అక్కడికి వెళ్ళి చూస్తే మింత్రా అనే వెబ్సైట్ లో మనందరం కూడా ఏం చేస్తామంటే రోజు కూడా బట్టలు కొంటా ఉంటాం, కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్ని వస్తా ఉంటాయి, అట్లా కొంటా ఉంటాం. ఆ కొనేటప్పుడు అక్కడ ఏముంటది ఇన్ స్టాక్ అని అవుట్ ఆఫ్ ద స్టాక్ అని కొన్ని హెడ్డింగ్స్ అనేవి పడతా ఉంటాయా లేదా మనం కార్ట్ చేసుకున్నప్పుడు. అంటే ఆ ప్రోడక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ అది మన దగ్గర ఉంది, అది లేదు, అయిపోయింది, ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చేయడం. అలానే ప్రోడక్ట్ ని మనం కొనాలి అంటే బై నౌ అని కొట్టగలిగి వెంటనే ఏమైందంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ మొత్తం కూడా ఏమైందంటే కస్టమర్ కి వెళ్ళేసి ఇన్వాయిస్ జనరేట్ చేయడం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే ఆర్గనైజ్ అని పిలుస్తారు. అంటే ఒక ప్రోడక్ట్ తాలూకా డీటెయిల్స్ ని ఇన్ స్టాక్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అనేది చెప్పడానికి ఏమంటారంటే ఆర్గనైజ్ చేయడము అని పిలుస్తారు అన్నమాట. అంటే డేటాబేస్ తో మనం ఏం చేస్తామంటే ఆ ప్రోడక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఆర్గనైజ్ అనేది మనం చేయవచ్చు అనమాట. అలానే యాక్సెస్ చేయడం అన్నమాట. యాక్సెస్ చేయడం అంటే ఏంటిదంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఈ ఫ్రిడ్జ్ కొందాం అనుకున్నాను. ఇది ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ బాగా నచ్చింది నాకు. ఈ ఫ్రిడ్జ్ ప్రైస్ ఎంత ఉంది, 21990 ఉంది. ఈ ఫ్రిడ్జ్ కూడా బాగానే ఉంది, ఇది కొందాం అనుకున్నాను. ఈ ఫ్రిడ్జ్ ప్రైస్ ఎంత ఉంది, 14990 ఉంది. ఇది ఫ్రిడ్జ్ బట్ ప్రైజెస్ అనేవి చూడు రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఒక డేటాబేస్ లో ఏం చేస్తామంటే ఒక ప్రోడక్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన ప్రైజెస్ ని మొత్తాన్ని కూడా ఏం చేస్తామంటే ప్రైజెస్ ని మొత్తాన్ని కూడా సేవ్ చేయడాన్ని ఏమంటారంటే యాక్సెస్ చేయడం అని పిలుస్తారు అన్నమాట. అలానే అప్డేట్ చేయడం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఒకే ఒక్క ఫ్రిడ్జ్ ఉంది అనుకున్నాను. ఈ ఫ్రిడ్జ్ ని కొనేసాను. కొనేయగానే నెక్స్ట్ పర్సన్ కి ఏమని కనిపిస్తుంది, ఈ ఫ్రిడ్జ్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అని వెంటనే పడిపోయింది అనమాట. మళ్ళీ వాళ్ళ దగ్గరికి ప్రోడక్ట్స్ వచ్చేసినాయి అనుకో, అమెజాన్ అనే వాళ్ళ దగ్గరికి ప్రోడక్ట్స్ వచ్చినాయి అనుకో, వెంటనే ఏం చేస్తారు ఆ ఫ్రిడ్జ్ అయిపోయింది కాబట్టి వేరే ఫ్రిడ్జ్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు కదా. అలా పెట్టడాన్ని ఏమంటారంటే అప్డేట్ చేయడం అంటారు. ఒక కస్టమర్ కొనగానే ఆ ఐటమ్ ని రిలీజ్ చేసేసేసి న్యూ ఐటమ్ ని తీసుకొచ్చి పెట్టడము. అలానే ఆ ఐటమ్ కూడా అయిపోగానే ఆ ఐటమ్ యొక్క ప్లేస్ ని రీప్లేస్ చేసేసి వేరే ఐటమ్ తీసుకొచ్చి పెట్టడం. ఇలా చేయడాన్ని ఏమంటారంటే అప్డేట్ అని పిలుస్తారు. అంటే డేటాబేస్ తో ఏం చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఏం చేస్తారంటే డేటాబేస్ తో సాఫ్ట్వేర్ డెవలపర్స్ రోజు ఏం చేస్తారంటే డేటాని స్టోర్ చేస్తా ఉంటారు, ఆర్గనైజ్ చేస్తా ఉంటారు, యాక్సెస్ చేస్తా ఉంటారు, ఇంకా ఏం చేస్తారంటే అప్డేట్ అనేది చేస్తా ఉంటారు అనమాట. అంటే ఒక డేటాబేస్ లో మనం ఏమేం చేయొచ్చు అంటే స్టోర్ చేయవచ్చు, ఆర్గనైజ్ చేయవచ్చు, యాక్సెస్ చేయవచ్చు, ఇంకా అప్డేట్ చేయవచ్చు, ఇంకా బోలెడ్ అన్ని చేయవచ్చు అనమాట. ఈ బోలెడ్ అన్నిటి గురించి తెలుసుకోవడం అనేది ఫర్దర్ గా సెషన్స్ లోకి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజీగా అర్థం చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఈ రోజు ఏంటంటే డేటాబేస్ అంటే ఇలా ఉంటది అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా మనం ఈ డేటాబేస్ తో మనం మాట్లాడాలి అంటే ఏం చేయాలి అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి మనం నేర్చుకోవాలన్నమాట. ఏంటిది అంటే MySQL, పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్, MariaDB, SQL Lite,
డైనమో డిబి, మ్యాంగో డిబి, ఎలాస్టిక్ క్యాషీ, అలానే కెసండ్రా అని, అలానే మెమ్కాషి అని, రాడిష్ అని, ఇంకా తర్వాత ఓరియంట్ డిబి అనేసి, అమెజాన్ నెప్ట్యూన్ అనేసి, ఇలా బోలెడ్ అన్ని సాఫ్ట్వేర్స్ ని ఉపయోగించి మనందరూ కూడా ఏం చేస్తా ఉంటారంటే ఈ డేటాబేస్ తో రోజు కూడా ఏం చేస్తారంటే మాట్లాడడం అనేది చేస్తా ఉంటారు. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్ గురించి తెలుసుకోవాలంటే బోలెడ్ అంత కథ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మనం ఏం చేద్దామంటే ఫర్దర్ సెషన్స్ లో ఉండేటప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఈజీగా యాక్సలరేటెడ్ గా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేద్దామంటే ట్రై చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ లో మనం ఏం నేర్చుకోవాలంటే MySQL లైట్. MySQL అంటే కామన్ థింగ్ అంటారు. MySQL లైట్ అంటే ఏమంటారంటే అడ్వాన్స్డ్ థింగ్ అంటారు. అంటే ఈ అడ్వాన్స్డ్ థింగ్ ని కూడా మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. వీటన్నిటిని నేర్చుకోవాలంటే మనందరం ఏం చేద్దామంటే రోజు కూడా ఫండమెంటల్స్ మీద కొన్ని రోజులు బాగా ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మాత్రమే ఈ MySQL అనే దాన్ని మనం అర్థం చేసుకోగలం అనమాట. అది ఈ రోజు సెషన్ లో నేను చెప్పింది అనమాట. టుమారో సెషన్ లో ఏం చేద్దామంటే ఇంకొంచెం డీటెయిల్డ్ గా సాఫ్ట్వేర్ వరల్డ్ లో ఈ MySQL ని ఎలా నేర్చుకుంటారు అనే దాని గురించి టుమారో అసలు సెషన్ అనేది స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఓకేనా? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? No sir, no doubt. Okay, thank you very much. And today's session, ఈ రోజు సెషన్ కొంచెం ఎర్లీగా కంప్లీట్ చేస్తున్నాం. టుమారో సెషన్ లో అందరం కూడా కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై. Thank you sir.